రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రైవేటీకరణ చేస్తోందంటూ పెద్ద వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు తాడిపత్రిలో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికిలో ఒక కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని ఈరోజు వెళ్ళకూడదు అన్నట్టుగా ఇంటి వద్దనే అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చూడొచ్చు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇక్కడే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు, నాకు పర్మిషన్ ఇచ్చారు, పోలీసులే పర్మిషన్ ఇచ్చారు, మరి అడ్డుకుంటున్నారని చెప్పేసి వారితో కూడా వాదన చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడే చైర్ వేసుకొని ఇక్కడ కూర్చున్నటువంటి నేపథ్యం. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం. సరే, ఈరోజు కార్యక్రమం ఏంటి సార్, ఎందుకు మీరు పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటారు? ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు. నిరసనగా ఈరోజు యాడికిలో ప్రోగ్రాం పెట్టి దానికి పర్మిషన్ కూడా అధికారులే మాకు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా మేము నేను పోయేటప్పటికి వాళ్ళు వచ్చి నిలబెట్టడం జరుగుతుంది. అంటే మీరు పోయి అక్కడ ప్రోగ్రాం చేస్తే అక్కడ సక్సెస్ అయితే కార్యకర్తల్లో నాయకుల్లో కూడా ఒక ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ కాన్ఫరెన్స్లో మేము ఫేస్ చేయలేము అనే ఒక భావంతో పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని నాకు ఈ విధంగా జరగడం జరుగుతుంది. ఇది ఈరోజు వ్యవస్థ కాదు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కంటిన్యూగా ఇదే ప్రాసెస్ కింద పెట్టుకున్నారు. వీళ్ళకి ఏరే పని కూడా లేదు, డెవలప్మెంట్ లేదు, ఇంకోటి కూడా లేదు. వాళ్ళు ఏందో మేమైతే A1 మున్సిపాలిటీ అని చెప్తారు. ఏమిట్లో A1 మున్సిపాలిటీ నాకు అర్థం కావడం లేదు. జూదం ఆడిచ్చే దాంట్లో A1 మున్సిపాలిటీ, లేకపోతే మటకాల్లో A1 మున్సిపాలిటీ, బంగాకు అమ్మడంలో A1 మున్సిపాలిటీ, లేకపోతే ఇక్కడ పోలీస్ అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి A1 తాడిపత్రి. ఇవన్నీ నాకు అర్థం కావడం లేదు. ఏదో ఒక రోజు అదే నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏమన్నంటే మాకు రెడ్ బుక్లో నుండి తప్పితే చాలనే పరిస్థితి వాళ్ళు ఉంది. ఈరోజు రెడ్ బుక్ అవుతుంది, రేపు గవర్నమెంట్ వచ్చి డిజిటల్ బుక్ అవుతుంది. దీంట్లో ఏం తేడా ఏమి ఉండదు. అంటే నేర్పిస్తున్నారు, అంటే మేము నేర్చుకునేదానికి ట్రైనింగ్ ఇచ్చినట్లు. అంటే మేము ఈ విధంగా ఉంటేనే మీకు అధికారులు పలుకుతారు, మీరు ప్రజాస్వామ్యము ఇంకోటి అంటే ఇవన్నీ అయ్యేటివి కాదు. మేము చెప్తున్నాం, మేము చేస్తున్నాం, మళ్ళీ మీ ప్రభుత్వం అయితే చేతనైతే చేయండి అని వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు మా దగ్గర. సార్, ముఖ్యంగా పోలీసులు అయితే మొదటగా మీకు పర్మిషన్ ఇచ్చారు, రికార్డెడ్గా పర్మిషన్ ఇచ్చారు, మరి అడ్డుకోవడం దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక మాజీ ఎమ్మెల్యే? నేను దానిపైనే కదా నిరసన వ్యక్తం చేస్తాను. ఏం చూడమంటే చేతగాని పరిస్థితుల్లో ఉండారు అధికారులు. ఇక్కడ కేవలం పై అధికారులు చెప్పినా వీళ్ళు వినే పరిస్థితి లేదు. మిస్గైడ్ అంటే ఎస్పీ గారిని కానీ ఏఎస్పీ గారిని మిస్గైడ్ చేసి నడుచుకుంటారు. దీన్ని ఎవరు అరికట్టేం లేదు. చూస్తాం ఎంతకాలం సాగుతుందో, ఏం జరుగుతుందో చూస్తాం. సార్, చివరిగా ఇప్పుడు మీరు ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు, యాడికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారు అంతే కదా, నేను పోవాలనే కదా ఈ తాపత్రయం అంతా, లేకపోతే నేనేంటికి. ఇది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నట్టు ఒకటి ఏదైతే ఉందో నిరసన కార్యక్రమానికి మొదట పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, ఆ తర్వాత వారి అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఇక్కడ పోలీసులు నిరాశక్తులై ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఆడుతున్నటువంటి నేపథ్యం వారికి రెడ్ బుక్ ఈ రకంగా వారికి ఒక భయాందోళన ఉంది అధికారులకు. అందుకనే నన్ను ఈ రకంగా అడ్డుకున్నారు. గత 16 నెలలుగా ఇదే తంతు కొనసాగుతుంది. అయితే మాత్రం యాడికిలో జరిగే కార్యక్రమానికి నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను, పోలీసులు ఎంత అడ్డుకున్నప్పటికీ మాత్రం అక్కడ కార్యక్రమం అయితే నిర్వహిస్తాను అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాడు RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.